బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. గాజు సీసాతో షాపు యజమాని ఓ అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టాడు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడిపై దాడి చేశాడు. దీంతో షాపు వద్ద నిల్చుని అయ్యప్ప భక్తులు నిరసన తెలుపుతున్నారు. షాపు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగు భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగిలిన షాపుల యజమానులు కూడా భక్తులపై ఎదురుదాడికి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు భక్తులు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా వ్యాపారస్తులకే మద్దతుగా నిలబడటాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నారు. రైట్, ఇక ఇటు శబరిమలలో అయితే ఉద్రిక్తత నెలకొంది. తెలుగు భక్తులపై అయితే అక్కడ ఎవరైతే స్థానిక వ్యాపారులు ఉన్నారో వారైతే దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అంది. వాతావరణం ఉంది, అలాగే పోలీసులు కూడా అక్కడ వ్యాపారస్తులకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎస్, ప్రతిసారి కూడా ఇదే తంతు కొనసాగుతూనే ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ కూడా అనేక వివాదాలు కూడా జరిగినటువంటి సంఘటన, కానీ వాళ్ళ తీరు మాత్రం ఎప్పుడు కూడా మారడం లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వారికి లోకల్గా ఉన్నటువంటి వారికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలామంది భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప మాల వేసి దాదాపు 41 రోజులు సుదీర్ఘంగా పూజలు చేసి నియమ నిబంధనలతో అయ్యప్పని కొలిచిన తర్వాత ఇరుముడు కట్టుకొని శబరిమల దేవుణ్ణి దర్శించడం కోసం వెళ్తున్నటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిల్ ధర అంటే వాటర్ కొందామని బాటిల్ తీసుకుంటే మామూలు ధర ఒక వాటర్ బాటిల్ దాదాపు 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ 50 నుంచి 100 రూపాయల పైగా వాటర్ బాటిల్ ధర తీసుకుంటున్నారంటే ఏ విధంగా దోచుకుంటున్నారో అయ్యప్ప భక్తుల్ని మనం దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రశ్నించినటువంటి అయ్యప్ప భక్తులపై అక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు అక్కడ ఉన్నటువంటి బాటిల్తో ఒక్కసారిగా తల మీద కొట్టడంతో భక్తులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారు ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా తలకు బలమైనటువంటి గాయం కలగడంతో మిగిలినటువంటి భక్తులు మొత్తం కూడా షాప్ యజమానిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు చాలామంది అక్కడితో పోలిస్తే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు, దర్శనాలు చేసుకుంటుంటారు. దాదాపు 41 రోజులు నియమ నిష్టలతో అయ్యప్పని కొలిచిన తర్వాత అయ్యప్ప పూజలు చేసి దాదాపు నిద్రాహారాలు మాని అయ్యప్పలు పూజలు చేసినటువంటి భక్తులు ఇక ఇరుముడు కట్టుకొని దేవుడికి సమర్పించడానికి శబరిమల వెళ్తే ఈ రకంగా షాప్ యజమానులు ఈ రకంగా అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులపై దాడి చేయడం పట్ల అటు హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.